ప్రస్తుతం హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు పలు కాలనీల్లో పరిస్థితి ఇంకా కుదుట పడలేదు. నగరంలోని చాలా కాలనీలు ఇంకా మోకాళ్ల లోతు నీళ్లలోనే నానుతున్నాయి. బండ చెరువుకు గండి పడ్డంతో నాచారం పరిధిలోని ఎన్ఎండిసి కాలనీ పూర్తిగా జలమయమైంది. దాంతో గత 4 రోజులుగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ పరిస్థితి మా కరెస్పాండెంట్ కమల్ అందిస్తారు. మల్కాజ్గిరి ఎన్ఎండిసి కాలనీ రోడ్ నెంబర్ 3 వద్ద ఉన్నాము. బండ చెరువుకు గండి పడడంతో నీళ్లన్నీ కూడా ఈ కాలనీని ముంచెత్తుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇదంతా కూడా గత 4 రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ కాలనీలో కాలనీ వాసులంతా కూడా తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నీళ్ళంతా కూడా బయటికి వెళ్ళలేనటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. సార్ చెప్పండి, ఎన్ని రోజులుగా ఇది ఉందండి? ఈ 4-5 రోజుల నుంచి ఇట్లానే ఉందండి. ఎప్పుడు చూసినా ఏ సంవత్సరం వర్షం వచ్చినా ఈ ఒక స్ట్రీట్గా మొత్తం ఈ ఆనంద్ సరస్సు నగర్ ఎన్ఎండిసి కాలనీ మొత్తం మీద ఈ స్ట్రీట్ ఒక్కదానికే వాటర్ వస్తుందండి. మొత్తం రామకృష్ణాపురం చెరువు నుంచి సబిల్గూడ చెరువు నుంచి వచ్చి ఓల్డ్ వాటర్ ఇందులో పడుతుంటుంది. ఏమంటే ఇది ఒక్కటే ఛానల్ కింద ఇదైంది. ఈ చెరువు ఇంకో ఆల్టర్నేషన్ పెడితే కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ కాదండి. ఇంకో డెలివరీ ఛానల్ ఇంకోటి పెట్టాలి. చెరువుకి ఇంకో స్లూ ఉందండి, ఆ స్లూ ఓపెన్ చేయరు. ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు స్లూ ద్వారా తీయాలి కదా వాటర్. ఆ స్లూ ద్వారా వాటర్ తీయడం వల్ల మొత్తం అంతా ఇక్కడ డంప్ అవుతుందండి. ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు సార్ ఈ 4 రోజులుగా మీ కాలనీలో? ఇక్కడ కాలనీ 1000 మంది వరకు ఉంటారండి. మొత్తం కాలనీ 1000 మంది వరకు ఉంటారు. ఈ ప్రతి సంవత్సరం ఇట్లాగే నీరు వచ్చేస్తుందండి పైకి గట్టిగా వర్షాలు కురిస్తే. అందరూ చూస్తారు, చాలా ఇబ్బందిగా ఉంది. అధికారులు చూసి వెళ్తారు, అంతవరకే చేసేది ఏం లేదండి. ఇక్కడ ఉన్న మీ షెడ్ కూడా పూర్తిగా నీళ్ళలో మునిగిపోయినట్టుంది సార్. గత 4 రోజుల నుంచి ఆ షెడ్లో పార్క్ కూడా చేస్తలేము. మా మిషన్లో నిండిపోయినది. దాన్ని ఆయిల్ కూడా వెలిగిపోయినది. దాంతో మేము వర్కర్స్ కూడా ఇంటి దగ్గరనే ఉంటున్నారు. వాళ్ళకి మేము జేబు నుంచి పేమెంట్ చేయాల్సి వస్తున్నది. దీనికి మార్గం ఏమంటే ఇప్పుడు సబ్సిడీ రామకృష్ణపురం చెరువు ఉంది, అది నిండి ఇందులో సబ్సిడీ చెరువులు వస్తుంది. అక్కడి నుంచి మన బండ చెరువులు వస్తుంది. దీనికి వేరే మార్గాలు, ఒకటే మార్గం నుంచి నీళ్ళు వదులుతున్నారు. అక్కడ ఇంకో 2 మార్గాలు చేస్తే ఇక్కడ ఫ్లోరింగ్ తగ్గుతుంది వాటర్ అనేది. ఒకే లైన్ ఇక్కడి నుంచి చాలా వాటర్ పోతుంది. ఇంకా 2 లైన్ చేస్తే వేరే మార్గం వెళ్తే అప్పుడు మీకు ఫ్లోరింగ్ వాటర్ తగ్గుతుంది. కాబట్టి ఆ పరిష్కారం ఏదో ఆలోచించాలని మేము కోరుతున్నాము. మొత్తానికి ఈ చెరువుకు సంబంధించినటువంటి నీళ్లు బయటికి వెళ్ళిపోవడానికి ఇబ్బంది ఉండడంతో ఈ పరిస్థితి వస్తుందని చెప్పి కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు కూడా ఇళ్లలోంచి బయటికి రావట్లేదు. 4 రోజులుగా బైక్లపై నుంచి పడిపోతున్నాము, సెల్ ఫోన్లు పోతున్నాయి, గాయాలు అవుతున్నాయని చెప్పి కూడా చెప్తున్నటువంటి విషయాలు. సార్ చెప్పండి, ఎన్ని రోజులుగా మీరు ఇక్కడే ఉంటారా సార్? మీరు? నేను ఊళ్ళో ఉంటానండి, ఇబ్రాహీంపట్నంలో ఉంటాను. అయితే ఒక విషయం మీరు అడిగినందుకు చెప్తున్నాను. ఈరోజు పల్లెటూళ్ళే స్వర్గానికి ధామాలు అయిపోయినాయి, కానీ హైదరాబాదు నరకానికి దారి చూపిస్తుంది. ఎందుకంటే ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా చెర్లల్లో ఇళ్ళు కట్టుకొని ఈ నరకాన్ని అనుభవిస్తున్నారు. అది తప్పది కాదు. అది దానికి మోక్షం ఎప్పుడో. మీరు ఊరు నుంచి వచ్చి? నేను వారం రోజులు అవుతుందండి. ఎట్లా ఉంది మరి 4 రోజులుగా ఇక్కడ? నేను బయటికి రావడం లేదు. ఇవాళ మిమ్మల్ని చూసి బయటకు వచ్చాను నేను. ఈరోజు మిమ్మల్ని చూసి బయటకు వచ్చాను నేను. అట్లా ఎవరు కూడా ఇళ్లలోంచి బయటికి రావట్లేదు. ఊర్లలోంచి బంధువుల ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఆందోళన చెందుతున్నారు. ఇది వెంటనే అధికారులు సత్వరం స్పందించి తమకు సహాయక చర్యలు చేపట్టాలి. ఈ నీరంతా కూడా అవుట్ఫ్లో వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నారు. ఎన్ఎండిసి కాలనీ రోడ్ నెంబర్ 3 నుంచి, మల్కాజ్గిరిలో ఉన్నటువంటి ఎన్ఎండిసి కాలనీ రోడ్ నెంబర్ 3 నుంచి కెమెరా పర్సన్ యాదగిరితో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్. రైట్, 4 రోజులుగా